తగ్గాలనుకుంటున్నారా లేదా కంటిన్యూ చేయాలనుకుంటున్నారు? నేను వెనక్కి తగ్గాను, మళ్ళీ ఇప్పుడు నోటీసులు ఇచ్చి రెచ్చగొట్టింది. ఆమె రెచ్చగొట్టి నేను రెచ్చిపోను, బాధ్యతగా వహిస్తా. మహిళల ఆత్మగౌరవం కోసం పోరాడతా. నా మదర్ ఫౌండేషన్ జీవితం, నా జీవితం మదర్ ఫౌండేషన్ కి అంకితం అని నేను ఎప్పుడో చెప్పిన. మదర్ ఫౌండేషన్ ఇది ఒకటే కాదు, ఉపాధి చూపిస్తా. మహిళల ఆత్మగౌరవం, మేము ఉచితాల కన్నా ఉపాధికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం. చాలా సందర్భాల్లో చాలా స్టేజీల మీద చెప్పిన. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు, నేను అప్పుడు ఏ రాజకీయ పార్టీలో లేను, నా మదర్ ఫౌండేషన్ కి నన్ను అప్రిషియేట్ చేసి నాకు కితాబ్ ఇచ్చిండు. సంధ్యమ్మ, మీకు విజువల్స్ చూపిస్తా, మీరు చూసుకోండి. సంధ్యమ్మ మదర్ ఫౌండేషన్ నుంచి ఇంతమందిని తీర్చిదిద్దినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తాను. ఒక రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు నన్ను ఆశీర్వదించిండు అంటే అప్పుడు మీడియా ఇంత లేదు. మీరందరూ ఏమంటున్నారు, సంధ్యారెడ్డి ఇన్ని రోజులు స్పందించలేదంటే మీడియా ప్రభావం కోవిడ్ తర్వాతనే ఎక్కువైంది. సంధ్యక్క ఎప్పుడు స్పందిస్తుంది? కానీ ఇప్పుడు దీన్ని మీరు మదర్ ఫౌండేషన్ ద్వారా ఎదుర్కొంటారు, కాంగ్రెస్ పార్టీ ద్వారా ఎదుర్కొంటారు? ఇప్పుడు మీకు ఇచ్చిన నోటీస్ లో కూడా ఏమన్నా మదర్ ఫౌండేషన్ నేను ఫస్ట్ చెప్పిన తమ్మి, ఇప్పుడు చెప్తున్నా, అప్పుడు చెప్పిన. మదర్ ఫౌండేషన్ చైర్పర్సన్ వ్యవస్థాపకురాలుగానే మాట్లాడుతున్నా. నేను పార్టీ పరంగా ఎప్పుడు మాట్లాడలేదు. మీరు అన్ని దాంట్లో కూడా చూసుకోండి. దయచేసి పార్టీకి పులుమకండి. ఇది సంధ్యారెడ్డి గారు చెప్తున్నమాట. ఖచ్చితంగా దీన్ని నేను మదర్ ఫౌండేషన్ చైర్పర్సన్ లా నేను ఎదుర్కోబోతున్నా తప్ప ఇది కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. నేను పర్టికులర్ గా కూడా మదర్ చైర్పర్సన్ గారిని మాట్లాడాను. ఇప్పటి వరకు మాట్లాడిన ప్రతి డిబేట్ లో కూడా, ప్రతి టీవీ ఛానల్లో కూడా నేను అదే మాట్లాడినా. సో నేను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి కంటే మదర్ ఫౌండేషన్ తరపు నుంచే నేను కొట్లాడుతానంటూ కూడా ఆమె తేల్చి చెప్తా ఉన్నారు. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. ఓకే.